శ్రీ గురుడు మన గురుదేవుడు నాలుగు ముఖములు లేని బ్రహ్మ, అలాగే నాలుగు వేదాల సారము కలిగి ఉన్న బ్రహ్మ కూడాను, నాలుగు భుజములు లేని మహావిష్ణువు, అలాగే ధర్మార్థ కామ మోక్షాన్ని ప్రసాదించడమే కాక ఆత్మజ్ఞానాన్ని స్వస్వరూపాన్ని కూడా ప్రసాదించే చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువు కూడా, అలాగే భస్మీపటలం చేసే మూడో నేత్రం లేని మహాశివుడు, అలాగే ప్రజ్ఞాస్వరూపం గల ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగల ఆత్మజ్ఞాన నేత్రాన్ని కలిగి ఉన్న త్రినేత్రుడు సమర్థ సద్గురుడు షిరిడీ సాయీశ్వరుడు. ఎంత అద్భుతము, ఎంత అద్భుతము, ఎంత పరమాద్భుతము! ఇది ఇలా ఉంటుంది వారి యొక్క అద్భుతమైన బోధ. బాబా ఇంకా ఇలా తెలియచేస్తున్నారు. అయం మయాంజలిర్బుద్ధో దయాసాగర సిద్ధయే, అయం మయాంజలిర్బద్ధో దయాసాగర సిద్ధయే, యదనుగ్రహతో జంతు చిత్ర సంసార ముక్తి భాక్. అయం మయాంజలిర్బద్ధో దయాసాగర సిద్ధయే, యదనుగ్రహతో జంతు చిత్ర సంసార ముక్తి భాక్. మరి దీని అర్థం ఏమిటి అంటే, అయం మయా అంజలి బద్ధ దయాసాగర సిద్ధయే, యదనుగ్రహత జంతు చిత్ర సంసార ముక్తి భాక్. అంటే జంతువు అంటే, ఇక్కడ జంతువు అంటే ఇవుడు కూడా మానవుడు మూలం ఏమిటి? వానరుడే కదా, వానరుడు నరుడయ్యాడు కదా. అందుకే జీవుడను జంతువుతో పోల్చారు మాట. అంటే ఎందుకంటే తను బ్రహ్మస్వరూపం అనేది మర్చిపోతాడు కాబట్టి, అజ్ఞానంతో ఉంటాడు కాబట్టి, జ్ఞానాన్ని, వివేకాన్ని, వైరాగ్యాన్ని, వివేకాన్ని కోల్పోయి ఉంటాడు కాబట్టి, మర్చిపోయి ఉంటాడు కాబట్టి, మాయలో ఉంటాడు కాబట్టి జంతువుతో సమానం. అందుకనే జంతువు అంటే జీవుడు. యదనుగ్రహత, ఏ గురుదేవుని అనుగ్రహం వలన చిత్ర సంసార ముక్తి భాక్ అంటే ఆశ్చర్యకరమగు విచిత్రకరమగు సంసారము నుండి ముక్తిని పొందుచున్నాడో, హే దయాసాగరా, ఓ కరుణా సముద్రుడా, సిద్ధయే అట్టి నీ కృప కొరకు, అయం ఇదిగో అంజలి నా నమస్కారములు, మయా నా చేత బద్ధ ఆచరింపబడెను. ఎంత అద్భుతము, ఎంత అద్భుతము! దీని అర్థం ఏమిటి అంటే, శిష్యుడు గురుదేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కరుణా సముద్రుడకు శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము వలన ఏమవుతుంది? ఈ విశ్వంలోని సకల ప్రాణులు చిత్ర విచిత్రమగు నిమిషానికి మారునట్టి నానా విధముల సుఖము దుఃఖము కలిగి ఉన్నటువంటి ఈ సంసార బంధముల నుండి ముక్తుల్ని చేసి శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే సామర్థ్యం కలిగిన గురుదేవుడును మనసా వాచ కర్మణ చేతులు జోడించి వినమ్రతతో, ప్రభు, ఓ కరుణాసాగరా, నీ అపారమైన కరుణను నాపై కురిపించు. ఓ దీనబంధు, ఇదే నా నమస్సుమాంజలి సుమా. అనన్య శరణ్యుడను మీకు దీనుడను, నన్ను ఉద్ధరింపుము ప్రభు అని శిష్యుడు పరిపరి విధముల గురుదేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన వివరణలు ఉన్నాయి. అవి ఏమిటంటే, దయాసాగరా అని చెప్పాడు గురువుని కీర్తించాడు శిష్యుడు. పరమేశ్వరుడు చెప్పాడు గురువుని ఎలా కీర్తించాలో. దాని అర్థం ఏమిటి? అలాగే అనుగ్రహం కావాలన్నారు. గురువుని
స్వామి మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి. మనం ఎప్పుడు తరచూ వింటూనే ఉంటాం ఈ అనుగ్రహం. స్వామి అనుగ్రహం కావాలి మనకు అంటాం. స్వామి అనుగ్రహం ఉంటే నాకు అన్నీ అయిపోతాయి అంటాం. దాని అర్థం ఏమిటి? గ్రహం ఉండగా మరల అనుగ్రహం ఏమిటి? అసలు గ్రహం ఏమిటి, అనుగ్రహం ఏమిటి? అలాగే మూడోది, పరమేశ్వరుడు ఇక్కడ అద్భుతమైన మాటను వాడాడు, చిత్ర సంసారము అని. ఏమిటి ఈ చిత్ర సంసారం ఏమిటి? ఒక చోటేమో దయాసాగరుడు అన్నాడు గురువుని, ఆయన అనుగ్రహం పొందామన్నాడు. చిత్ర సంసారం అని మూడో ఒక మాట చెప్పాడు. ఈ మూడు మాటల యొక్క విశేష అర్థం ఏమిటి అని మనందరము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దయాసాగరుడు అంటే బాబా ఇలా మనకు అందరికి అందిస్తున్నారు. గురువుని దయాసాగరుడు అని ఎందుకు పిలుస్తామంటే, ప్రేమతో భక్తితో ప్రార్థన చేస్తామంటే, స్వామి నీ దయ మహాసముద్రం వంటిదని భక్తుడు, శిష్యుడు, సేవకుడు గురువును కొనియాడుతున్నాడు. మరి ఎందుకంటే దయాసాగరుడిని ఎందుకు అన్నాడు? సముద్రానికి అవతల ఒడ్డు మనకి కనబడుతుందా? ఒకవైపు నుంచి మన సముద్రం ఒడ్డు నుంచి చూస్తే ఆ సముద్రం ఆకాశంతో కలిసిపోయి ఉంటుంది, అవతల ఒడ్డు కనబడదు. కాబట్టి ఈయన సాగరుడే, కానీ దయాసాగరుడు అన్నాడు అన్నమాట. ఈ అర్థం తీసుకోవాల్సింది మనం. ఆయన దయ ఎలాంటిది? అనంతం, ఇస్తూనే ఉంటుంది. అవతల ఒడ్డు, దానికి అక్కడ ఫుల్ స్టాప్ లేదు అని అర్థం. అట్లే గురుదేవుల దయ అపారము అంటే సముద్రం వలె మిక్కిలి లోతైనది. సముద్రం లోతు మనకు తెలియదు, ఎంత లోతు ఉంటుందో. ఎంత లోతు, గురుదేవుల యొక్క దయ కూడా అంతే అపారం, అంతే లోతు. మనం తప్పులు చేస్తూనే ఉంటాం, పాపాలు చేస్తూనే ఉంటాం. జన్మ జన్మలకి మనల్ని రక్షిస్తూనే ఉంటారు, మనల్ని జన్మ జన్మలకి మనల్ని దగ్గర తీసుకుంటూనే ఉంటారు. 4 మంచి మాటలు చెబుతూనే ఉంటారు, మనల్ని కాపాడుతూనే ఉంటారు, మనల్ని అనుగ్రహిస్తుంటారు, మనల్ని వెన్నంటూనే ఉంటూనే ఉంటారు, మనల్ని రక్షిస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు, సంస్కరణ చేస్తూ ఉంటారు. మనల్ని మన సంస్కారాలు, చెడు సంస్కారాలని పోగొడుతూ ఉంటారు. మరి ఆయన దయ అగాధమా కాదా? అపారమా కాదా? అట్లనే ఇక్కడతోనే ఈ సముద్రం పోలిక అంతం అయిపోవాలి. ఇక్కడతో మనం ఎక్కువ పోలకూడదు. ఎందుకంటే మామూలుగా సముద్రాన్ని అంటే ఏమిటి? ఉప్పు నీరు, లవణాలతో నిండి ఉన్నది. దాన్ని ఉపమానంగా తీసుకోకూడదు. అలాగే ఆటుపోటులు కలిగి ఉంటుంది, నిత్యం తరంగాలతో అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్రుడి కోపం వస్తే ఉప్పెన వచ్చి మొత్తం పట్టణాలు, దేశాలే నాశనం అయిపోతూ ఉంటాయి, మునిగిపోతూ ఉంటాయి. అలాగే సముద్ర గర్భంలో అగ్నితో వృక్షాలు, జీవకోటి కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. ఎంతటి గజీతగాలు కానీ ఎలాంటి వాళ్ళన్నా సరే అందులో మునిగిపోవలసిందే, తిమింగళాల బారి పడాల్సిందే. కానీ మన గురుదేవుడి యొక్క సముద్రం, దయా సముద్రం, మనం చూసే సముద్రాలకి భిన్నమైనది. అది అందరూ కడు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు బాబా. ఎందుకంటే గురుకృప అమృత స్వరూపం, దయాసాగరుడు. ఈ గురుకృప అనే సాగరం, ఈ గురుకృప అనే సముద్రము, దీనికి ఆటు ఉండదు, పాటు ఉండదు, పోటు ఉండదు. ఎల్లప్పుడూ సర్వ సంపూర్ణము, ప్రశాంతత కలిగి ఉంటుంది. చూసారా ఎంత అద్భుతమో! ఇక్కడ తిమింగలాలు లేవు, భయంకరమైన సుడిగుండాలు లేవు, ఉప్పెనులు రావు. శాంతము, సుప్రసన్నమై, ఆనంద సాగరమై, శాంతి, ప్రేమ, దయ, సత్యం, ధర్మం అన్నిటికీ ఆలవాలమై ఉంటుంది. ఈ సాగరం దయాసాగరం, కృపాసాగరుడు మన గురుదేవుడు. ఎంత అద్భుతం అది! మరి ఇప్పుడు చూడండి, దయాసాగరాన్ని మనం ఎప్పుడు పిలుచుకుంటూ ఉంటాం. ఓ కరుణాసాగరా, దయాసాగరుడు వారు. దానికి అర్థము స్పష్టంగా మనకి తెలిసిన రోజున భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో, సంపూర్ణమైన జ్ఞానంతో ఓ దయాసాగరా అని పిలిస్తే, జ్ఞానంతో పిలిస్తే, అర్థవంతంగా పిలిస్తే అది హృదయంలోంచి వస్తుంది. సాగరుడై, దయాసాగరుడై పలుకుతాడు గురుదేవుడు. ఇక రెండవది అనుగ్రహము.
అనుగ్రహం అంటే అర్థం ఏమిటి అంటే, అసలు గ్రహం అంటే ఏమిటి? గ్రహం అనే శబ్దానికి అర్థం ఏమిటంటే గ్రహించుట, గైకొనుట లేదా స్వీకరించుట. అంటే గ్రహించడం అంటే స్వీకరించడం. మరి దానికి ముందు అను చేరిస్తే అనుగ్రహమైనది. అంటే అను ప్లస్ గ్రహము అనగా అనుగ్రహము. మరి అనుగ్రహం అంటే ఏమిటి? గ్రహం అంటే స్వీకరించడం తెలుసుకున్నాము. అనుగ్రహం అంటే ఏమిటి? తిరిగి స్వీకరించడం. అదేమిటి? గురుమూర్తి సాధారణంగా సద్గురువు ఆయన శిష్యుల యొక్క అర్హతలు, యోగ్యతలు పరిశీలించి, పరిశోధించి, పరీక్ష పెట్టి వాళ్ళ శిష్యులుగా స్వీకరిస్తున్నాడు కదా, గ్రహిస్తున్నాడు కదా. మరలా అనుగ్రహించడం ఏమిటి అంటే, ముందేమో ఫస్ట్ పరీక్ష పెట్టి వాళ్ళు తీసుకుంటాడు. వీళ్ళు నిజమైన శిష్యులా కాదా, వీళ్ళకి వాళ్ళు నిజంగా ఆత్మజ్ఞానం కోసం వచ్చారా, ఇంకా దేనికన్నా వచ్చారా, తత్వోపదేశాన్ని స్వీకరించడానికి వచ్చారా లేదా, వాళ్ళు దానికి అర్హులా కాదా అన్ని పరీక్షించి వాళ్ళు ఎప్పుడైతే శిష్యులుగా స్వీకరిస్తాడో, గ్రహిస్తాడో, అక్కడ నుండి మరలా ఆ శిష్య కోటిలోని, శిష్య మండలిలోని వాళ్ళు చేసే నిత్య సేవలు, సుశ్రుతులు, నవవిధ భక్తులు, వాళ్ళు చూపే భక్తి శ్రద్ధలు, గురువు ఆజ్ఞా పాలన ఎలా పాలిస్తున్నారు, అందులోంచి ఉత్తములను మరలా అనుగ్రహిస్తాడు. అంటే మరలా తీసుకుంటాడు వాళ్ళని దగ్గరికి, పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ అనుగ్రహమే గురు కృప. చూశారా, మొదటిసారి గ్రహిస్తాడు, శిష్యులుగా తీసుకుంటాడు, అక్కడితో మనం ఆగిపోయామా, మరలా మనల్ని వదిలేస్తాడు. ఈసారి స్వీకరించడం కాదు, విడిచేస్తాడు. ఆ స్వీకరించిన తర్వాత ఇక మనం అక్కడితో ఆగిపోయి మేము చాలా సంతోషం, గురువుగారు మాకు శిష్యులుగా అయిపోయాం. ఆ కంపెనీల్లో కూడా అంతేగా, ఉద్యోగం కూడాను ఏం చేస్తారు, ముందు మనల్ని ఎంతో బాగా నచ్చుకుని తీసుకుంటారు, ప్రాజెక్టులు చేస్తూ బాగా కంపెనీకి పురోగతి చేయిస్తేనే ప్రమోషన్స్ ఇస్తారు, అనుగ్రహిస్తారు. లేకపోతే అక్కడితో ఆపేస్తారు, అక్కడి నుంచి సాగనంపుతారు బయటికి. అంతే కదా, ఇది ఏ గురుకృప. మరి ఈ గురుకృప ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు అనుగ్రహిస్తున్నారు, గురువు అనుగ్రహం, గురుకృప అనుకున్నామని ఇప్పుడు తెలిసింది మనందరికీ. స్వామి ప్రసాదించారు మనకి. ఈ గురుకృప ఏ విధంగా శిష్యుడిపై ప్రసరిస్తారు? గురుకృప ఏ రకంగా ఉంటుంది అంటే, గురువు తన వాక్కు, చూశారా, శ్రద్ధగా వినండి, గురుకృప ఏ రకంగా ప్రసరిస్తుంది శిష్యుడి మీద? వాక్కు, మాట, అర్థమైనదా? స్పర్శ, దృష్టి, తలంపు, ఈ 4 వాటి ద్వారా గురుకృప మన మీద ప్రసరిస్తూ ఉంటుంది. అది మనకు తెలియదు. ఎంతసేపు గురువు నన్ను అనుగ్రహించలేదు, గురువు నన్ను రక్షించటం లేదు, గురువు నన్ను కాపాడటం లేదు, గురువు నన్ను నా సంగతి పట్టించుకోవటం లేదు, గురువుగారి దయ కలిగిందో లేదో నాకు, బాబా నన్ను దర్శనం కావడమే మనం అనుగ్రహం అనుకుంటాం. ఎదురుగా వచ్చి ఆయన ఆకారం, 6.5 అడుగుల దేహం, మూర్తి స్వరూపం కనపడితేనే మనకి ఆకారం, అదే మనకి గురుకృప. అంతేగాని ఇప్పుడు ఈ వాక్కు ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన దృష్టి ద్వారా, ఆయన ఎప్పుడైతే స్వామి మూర్తి స్వరూపానికి నమస్కరిస్తామో వారి కళ్ళల్లోంచి, వారు చూసే చూపుల్లోంచే మనకు అనుగ్రహం, శక్తిపాతం జరిగిపోతుంది. వారిని చూడడంతోనే మనకు అనుగ్రహం కలుగుతుంది, ఆనంద పరవశం అవుతుంది. ఆ దృష్టి మన మీద పడిందని మనకి తెలియదు. అలాగే స్పర్శ ద్వారా గురు పాదాలను ఎప్పుడైతే స్పర్శిస్తామో అప్పుడే మనం పరశువేదిని ఇనుము తాకి ఎలా బంగారం అయిపోతుందో అలా మనల్ని అనుగ్రహించేస్తారు, శక్తిపాతం చేసేస్తారు. దృష్టి, స్పర్శ, వాక్కు దివ్యమైన బోధన ప్రసాదిస్తున్నారు ఇప్పుడు మనందరికీ. నాయనలారా ఇలా చేసుకోండి అని, ఇలా ఉండండి, ఇలా చేసుకోండి, ఇలా జీవనాన్ని గడపండి, ఇలా సస్వరూప జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు మనందరికీ. అలాగే తలంపు ద్వారా ఆయన మధ్యలో తలుచుకున్న వెంటనే శక్తిపాతం అయిపోతుంది మనకి. ఈ మార్గములన్నిటికీ శాస్త్రాలలో ఒక ఉదాహరణ ఉన్నది. ఒక్కొక్క మార్గానికి ఏదైతే వాక్కు, స్పర్శ, దృష్టి, తలంపు అని ఉన్నాయో, గురువు మన కృప అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారో, వీటన్నిటికీ
శాస్త్ర ప్రకారంగా ఉదాహరణలు ఉన్నాయి. అవి ఏమిటంటే, భ్రమరము, అదే తుమ్మెద, గుడ్లు పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పగలు రాత్రి ప్రతినిత్యం దాని చుట్టూ గింకారం చేస్తూ ఉంటుంది, జుంకారం చేస్తూ ఉంటుంది. తన స్థితిని, ఆ జుంకారం చేసే దీనిని నిరంతరం చేయడం వలన ఆ బిడ్డలు ఆ గుడ్లు పొదగబడి పిల్లలవి, అవి నిరంతరం వాటిని వినడం వలన అవి కూడా జుంకారనాదం నేర్చుకుంటాయి, తల్లి యొక్క స్వరూపాన్ని పొందుతాయి. అట్లనే గురువు కూడా తన శిష్యుడిని నిరంతరం దివ్యమైన బోధన చేసి తన వైపు తిప్పుకొని తన 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 నువ్వు కూడా నా స్వరూపమే అని నిరంతరం ఇది చేసి మనల్ని కూడా స్వస్వరూప సాక్షాత్కారాన్ని కలిగిస్తాడు. దీనినే భ్రమర కీటక న్యాయం అంటారు. భ్రమర కీటక న్యాయం చూసారా? అలాగే స్పర్శకి ఏమిటి? దానికి కూడా శాస్త్ర ప్రకారంగా ఉదాహరణ ఉన్నది. పక్షి ఒక గుడ్డును పెట్టి రెక్కలతో దాన్ని కప్పి వేస్తుంది. తన శరీర ఉష్ణాన్ని దానికి కలిగించేలా చేసి, సంక్రమించేలా చేసి దాన్ని కూడా పక్షిలా చేస్తుంది, దాన్ని పొదుగుతుంది. దానినే విహంగపు వృత్తి లేదా పక్షి స్పర్శ అంటారు. చూసారా? పక్షి తన బిడ్డను ఎలా పొదుగుతుంది, తనలా చేసుకుంటుంది. గురుమూర్తి కూడా తన శిష్యుడిని పాద స్పర్శచే, శిష్యుడు ఏం చేస్తాడు? గురువుని తన శిరస్సుని సాష్టాంగ నమస్కారంతో గురు పాదాలని శరణ వేడుకుంటాడు. అప్పుడు గురువుదేవుడు అత్యంత ప్రేమతో, దయతో గురుదేవుల యొక్క హస్తాన్ని, శ్రీహస్తమును ఉంచి తమ శక్తిని శిష్యుడు యందు ప్రవేశపెడతారు. చూశారా? స్పర్శ. అందుకే గురువుని సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి, అంతేగాని దూరం నుంచి నమస్కారం చేసుకుని శిరస్సు ఎక్కడ వంచితే తన అహంకారం ఎక్కడ పోగొట్టుకుంటానో అని కాదు. సాష్టాంగ నమస్కారం, గురుదేవుల పాదాలని నమస్కారం చేసుకోవాలి. ఆ పాద స్పర్శలోంచే శక్తిపాతం అయిపోతుంది. గురువు యొక్క అహంకారం తొలగిపోతుంది. అంతటా మిగిలేది ఇంక జ్ఞానమే. అజ్ఞానం తొలగిపోతుంది. ఇక దృష్టితో ఏ రకంగా గురువు శిష్యుడిని సంస్కరిస్తాడు అంటే, చేప నీటిలో ఉండి గుడ్లను ఉత్పత్తి చేసి అవి నీటిలో తేలియాడుతుండగా గుడ్లన్నీను వాటినే చూస్తూ వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఆ చూపు వలనే ఆ గుడ్ల యందలి జీవత్వం వృద్ధి చెంది చేప పిల్లలు బయటికి వచ్చేస్తాయి. అవి కూడా పుట్టుకతో ఈదడం ప్రారంభిస్తాయి. చూసారా? ఇది శాస్త్ర సమ్మతము, శాస్త్రము. ఇది సత్యము, సత్యము, సత్యము. దీనినే మత్స్య వృత్తి లేదా చేప చూపు అంటారు. మీరు ప్రయత్నించి చూడండి. ఎక్కడన్నా నీటి తొట్టెలు పెట్టుకుని, ఫిష్ అక్వేరియంలు పెట్టుకుని చూడండి, మీకే తెలుస్తుంది. అలానే గురుమూర్తి కూడా తన కరుణామృత దృష్టిని శిష్యుడిపై ప్రసరించి శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, జ్ఞానాభివృద్ధి చేస్తారు. ఇక తలంపు అంటే ఏమిటి? తాబేలు పిల్లలను పెట్టేస్తుంది, గుడ్లు పొదుగుతుంది, తను వెళ్ళిపోతుంది. గుడ్లు పెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. వాటి పిల్లలకి క్షుద్బాధ తీర్చడానికి, ఆకలి బాధ తీర్చడానికి అది వెళ్ళిపోతుంది, తిరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా దానికి గుర్తుకొస్తుంది తన పిల్లలు ఎలా ఉన్నాయో అని. వాటిని మనసులోనే తలుచుకుంటూ ఉంటుంది, పదే పదే సంకల్పం చేసుకుంటూ ఉంటుంది. యువత బిడ్డలకి ఆకలి బాధ తీరిపోతుంది. దీన్నే కూర్మ వృత్తి అంటారు. అలాగే గురుమూర్తి కూడా తన సంకల్ప బలంచే, తన మనస్సు యందు, అంతఃకరణమందు శిష్యుని అభివృద్ధి కాంక్షించి ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటాడో, తన శిష్యుడిని తలుచుకుంటాడో, గురు పరబ్రహ్మ స్వరూపము, శిష్యుడికి అక్కడ సందేహాలు తొలగిపోతాయి, చైతన్యవంతుడు కూడా అయిపోతాడు. ఎంత అద్భుతము! మరి చివరిగా చిత్ర సంసారము అంటే ఏమిటి? పరమేశ్వరుడు ఎందుకు చిత్ర సంసారం అని వాడాడు అంటే,
బాబా అంటున్నారు, భార్యా బిడ్డలు ఆస్తిపాస్తులతో కూడి ఉన్న భార్యా బిడ్డలు, పుత్ర పౌత్రులు, సిరి సంపదలతో కూడి ఉన్న సంసారము అది చిత్రము కాదు, అది సంతోషము, ఆనందదాయకము. అది అది కాదు చిత్ర సంసారం అంటే. ఆ సంసారం చిత్రమైనది కాదు, అది సహజమైనది, ఆనందకరమైనది. సంసారము చక్కగా చేసుకోవాలి, కనుక వస్తు వాహనాలన్నీ సమకూర్చుకోవాలి, పుత్ర పౌత్రులతో ఆనందంగా కూడి ఉండాలి. కానీ తను దేనికి అవతరించాడు, దేనికోసం పుట్టాడు? ఆ స్వస్వరూప జ్ఞానం, దానిని మటుకు మర్చిపోకూడదు. దాన్ని సాధించడానికి ఈ జనన మరణాలతో కూడిన సంసారాన్ని చిత్ర సంసారం అని అన్నారు. అంటే జననము మరణము, దాన్ని పోగొట్టుకోమంటున్నారు. అది చిత్ర సంసారం. అంతేగాని మనం పొందే ఆనందం కాదు. ఆనందాన్ని పొందండి, తరించండి, కానీ మీ యొక్క జ్ఞానాన్ని కోల్పోకండి. మీ సాధన చెయ్యండి, జీవితంలో ఎన్నో ఉత్తమమైన కార్యాలు చెయ్యండి, మంచిగా ఉండండి, 10 మందికి మంచిని పంచండి. అంటే సంసారం అంటే అత్యంత సారవంతమైనదే సంసారం అని అర్థము. కాబట్టి ఈ సంసారాన్ని ఆనందంగా గడుపుతూ, సంతోషంతో గడుపుతూ, జీవుడు పరమాత్ముడని ఈ జగత్తునందే సచ్చిదానంద స్థితిని పొందమని బాబా మనందరికీ తెలియచేస్తున్నారు. ఎంత అద్భుతము, ఎంత పరమాద్భుతము! ఇప్పుడు వినండి ఈ శ్లోకము, గురుదేవులు ప్రసాదించిన శ్లోకాన్ని. అయం మయాంజలిర్బద్ధో దయాసాగర సిద్ధయే, అయం మయాంజలిర్బద్ధో దయాసాగర సిద్ధయే, యదనుగ్రహతో జంతు చిత్ర సంసార ముక్తి. అది ఓ శ్రీ సాయి గురుదేవ, ఈ అపారమైన కరుణతో, కృపతో మమ్మల్ని ఈ సంసారము నుండి తరించండి గురుదేవ, తరింపజేయండి, మాకు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదించండి అని భగవంతుడిని, శ్రీ గురుదేవుడిని మనస వాచ కర్మణ మనందరము చక్కగా చరణ వేడుకుందాం. మధురం మధురం మధురం. బాబా ఇంకా మనందరికి ఇలా తెలియచేస్తున్నారు. ఎందుకంటే మన గురుదేవుడు భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయుడు. అందుకే వారిని మనం ఓం శ్రీ సాయి భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః అని ఎంతో భక్తి శ్రద్ధలతో అష్టోత్తర నామాలలో ఒకటిగా పూజ చేసుకుంటాం. గురువుని వేణోళ్ళ కీర్తించుకుంటాం, హృదయానందాన్ని పొందుతాం. అంటే దాని అర్థం ఏమిటి? ఓ సాయినాథ, నీవు జీవనోపాధి, స్వర్గము, మోక్షము ప్రసాదిస్తావు. బాబా, నీ బిడ్డలకు అన్న వస్త్రాదాలకు ఏమీ లోటు ఉండదు. అన్నానికి, వస్త్రానికి, తిండికి, బట్టకి, సుఖ సంతోషాలకు, కనుక వస్తు వాహనాలకు లోటే రానివ్వవు. నిన్నే నమ్ముకున్న వారికి ఏ లోటు రాకుండా జీవితం గడిపేలా అనుగ్రహిస్తావు బాబా. వాళ్ళ భారమంతా నీవే వహిస్తావు. నీ సేవకి అంకితమైన శ్యామ, బాగోజీ, హెర్మాడి పంతు, దాసగడు లాంటి భక్తులకు ఏ కొరత లేకుండా చేశావు కదా. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు మంచి పింఛను వచ్చేలా చేశావు కదా. నిన్ను నమ్ముకున్న వారికి సరైన ఉద్యోగము, జీవనోపాధి దొరికేలా అనుగ్రహించావు కదా. అంత్యకాలంలో ఏమి ఆలోచిస్తూ చనిపోతారో దానినే చేరతారు. నీ అనుగభక్తులైన కాశీరాము, అప్పా బిల్లు, మహల్సా, నానా, కాక, తాచ ఇత్యాది ఎందరో భక్తులు ఏకాదశి మరణం, వారికి అందరికీ ఏకాదశి మరణం ప్రసాదించావు బాబా. ఏకాదశి నాడు మరణించిన వారు స్వర్గానికి వెళతారని హిందువుల నమ్మకము. మహల్సాకు తన మరణం గురించి ముందే తెలిపావు.
రామమంత్రం జపిస్తూ ఆనందంగా తుదిశ్వాస విడిచాడు. నీ సన్నిధి తప్ప మరేమీ కోరలేదు ఆ భక్తి శిఖామణి. ధన్యుడు మహల్సాపతి, నీవు చెప్పినట్లే కాకా దీక్షితుని విమానంలో తీసుకెళ్లావు. నీళ్ళలో గానం చేస్తూ ఆనందంగా సునాయాసంగా ప్రాణం వదిలాడు. చివరి నిమిషంలో మహాభక్తులను ఏమాడు పంటూ కాకా పక్కనే ఉన్నారు. ఎంతో మంది భక్తులకు నీ సన్నిధిలో సద్గతిని ప్రసాదించావు. మానవులకే కాదు, చివరకు మేకకు, క్రూర జంతువుల పులికి కూడా సద్గతిని ప్రసాదించావు. నీ భక్తుల సమీతల బంధువులకు కూడా సద్గతిని ప్రసాదించావు. ధూమాలు, ఉపాసనల భార్యల మాసికాలు నీ సన్నిధిలోనే చేయించి వాళ్ళ సద్గతిని ప్రసాదించావు. బాబా, నీ అంకిత బిడ్డల అంత్యకాలంలో నిన్నే స్మరించి నిన్ను చేరేలా చేశావు. బూటికి ప్రాణం పోతుందని తెలిసి శ్యామాని పిలిపించాడు. శ్యామ ఒడిలో నిన్నే స్మరిస్తూ ప్రాణం వదిలాడు. ధన్య జీవితం అతనిది. నీ లీలా గానామృతం కంటే మిన్నైనది స్వర్గమైనది ఏమిటి? నీ లీలా గానామృతం కంటే గొప్పదైన స్వర్గం ఎక్కడ ఉన్నది? మా హృదయంలో నీ ఆనంద తాండవం కన్నా మిన్నదైన స్వర్గం ఏది? నీ జానంలోని ఆనంద పారవేశం కన్నా భిన్నమైన స్వర్గం మాకు ఎలా? నీ సన్నిధిలో చోటు లేదు భయాందోళనలకు, నీ సన్నిధిలో చోటు లేదు బాధలకు. నీ సన్నిధే మాకు స్వర్గం. మోక్షం అంటే స్వర్గం కాదు బాబా, మోక్షం అంటే కైలాసం కాదు, మోక్షం అంటే వైకుంఠం కాదు అని మా అందరికీ తెలియచేశావు. మోక్షం అంటే తానే శుద్ధ చైతన్య స్వరూపమనే బ్రహ్మజ్ఞానాన్ని ఎరుకపరిచావు. మోక్షం అంటే తానే సచ్చిదానంద స్వరూపమనే ఎరుకని మాకు ప్రసాదించావు. బాబా, నీవే మాకు ఆ జ్ఞానాన్ని, ఆ ఎరుకని ప్రసాదించు. సునాయస మరణం ప్రసాదించు. మరొనీకు నీ నామ జపు అంత్యకాలంలో, చెరగనీకు నీ స్మృతి పదం అంత్యకాలంలో. చేర్చుకో నీ దరికి. మేము ఎంత దూరంలో మరణించినా నీ పాద సన్నిధి కన్నా మిన్నైన స్వర్గం ఏమీ లేదు బాబా. నీవు అవతరించినప్పుడల్లా మేము జన్మించాలి. నీ అవతార లీలలు చూసి తరించాలి. నీ అవతార కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవాలి. ఓ సాయినాథ, నువ్వు ఎంతో మంది భక్తులకు వాళ్ళ ఇష్ట దైవాలుగా అవతరించి సాక్షాత్కారం ప్రసాదించావు. రాముడిగా, విఠలుడిగా, మారుతిగా, దత్తాత్రేయుడిగా ఎన్నో ఎన్నో రూపాలలో అందరికీ దర్శనమిచ్చి మమ్మల్ని అందరినీ తరింపజేశావు. కప్పర్ డే శ్రీమతి మేనేజర్ లాంటి భక్తులకు అమితమైన ఆనందాన్ని, పారవస్యాన్ని కల్పించావు. కొందరు భక్తులకు ధ్యానంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేశావు. జాత, జేయము, ధ్యానము అను మూడింటికి మధ్య భేదభావం నశింపజేసి అనంత శుద్ధ చైతన్యమైన ఆనంద సాగరాన్ని, తాదాత్మాన్ని, ఆనంద పరవశాన్ని ప్రసాదించావు. ఉపాసిని సాయి శరణానంద, శివమ్మ తాయి లాంటి భక్తులకు ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదించావు. మహాత్ములు చేశావు. శ్యామకు ముల్లోకాలు దర్శనం అయ్యేలా ప్రసాదించావు. బాబా, మేము గుహిడిలా నిన్ను ఆలింగనం చేసుకోవాలి. శబరిలా నీకు ప్రేమతో నైవేద్యం అర్పించాలి. ఉడతలా నీకు సాయం చేయాలి. యశోదలా నీతో ఆడుకోవాలి. గోపికలా నీతో నీ దివ్య ప్రేమలో మునగాలి. గొల్లపిల్లలా నీ చుట్టూ తిరగాలి. శ్యామలా నీకు మిత్రులం కావాలి. మహల్సాలా నీకు అనంగ భక్తులం కావాలి. తాచాలా నీకు మేము మేనల్లులం కావాలి. కాకాలా నీకు శిష్యులం కావాలి. జన్మ జన్మలకు కావాలి నీ పాద సన్నిధి. నీ లీలామృతంలో మునగాలి. నీ ఆనంద సాగరంలో ఓలలాడాలి. బాబా, అందుకే నిన్ను భక్తి శ్రద్ధలతో మేము ఎల్లప్పుడూ కూడా ఓం భుక్తి స్వర్గపౌర్గదాయ నమః అని మేమందరము మిమ్మల్ని పూజించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించావు. సదా మీ పట్ల మాకు అనన్యమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉండేలా అనుగ్రహించు బాబా. బాబా, మనకి ఇంకా దివ్యమైన అమృత బోధన ప్రసాదిస్తున్నా. బాబా గుర్తు చేసుకుంటున్నారు. తన భక్తుడు మూల్చందని వాడు ఖరగ్పూర్లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తుండేవాడు. అతనికి పుట్టిన బిడ్డలందరూ చనిపోతుండేవారు. అతను ఆ విషయం సంతానం నిలవటం లేదని బాధతో కృంగిపోతూ ఉంటే మిత్రులు అతనితో, సాయిబాబాని దర్శించండి, మీకు శుభం కలుగుతుంది అంటే, అతను రైల్వే ఉద్యోగి కనుక, రైల్వే పాస్ ఉండేది కనుక
తొలిసారిగా తన భార్యను తోడుకొని ఆ మూల్చంద్ భక్తుడు 1914లో షిరిడి వెళ్ళాడు. అప్పటి నుండి ఆ దంపతులు విధిగా సంవత్సరానికి 2 సార్లు షిరిడి వెళుతుండేవారు. సాయి అనుగ్రహంతో అతనికి జన్మించిన చోటేలాల్ అంటే వారి కుమారుడు తన తండ్రి బాబాతో గల సాంగత్యాన్ని, సన్నిహిత్యాన్ని, లీలలను అంతటిని కుమారుడు మనందరికీ తెలియచేస్తున్నాడు. బాబాకు ఎప్పుడంటే అప్పుడు నిష్కారణంగా పట్టలేని కోపం వస్తుండేది. కనుక వారితో మాట్లాడడానికి కొత్తగా వచ్చే భక్తులకు ధైర్యం చాలేది కాదు. అందువల్ల నా తల్లిదండ్రులు కూడా ఆయనతో ఎక్కువగా మాట్లాడలేకపోయేవారు, భయపడేవారు దగ్గరికి వెళ్ళడానికి. వాళ్ళు బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు అప్పటికే 2 సంవత్సరాల బిడ్డైన మా అన్న రాజారామును కూడా తీసుకువెళ్ళారు. అప్పటికి మా అన్న వయసు 2 సంవత్సరాలు. మా నాన్న బాబాకు ఒక కొబ్బరికాయ, ఒక ₹2 సమర్పించి ఆయన ఎదుట కూర్చున్నాడు. మా అమ్మ మా అన్న అయిన 2 సంవత్సరాల అన్న అయిన రాజారాముకు పాలిస్తున్నది. ఇది 1914లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటున్నాడు చోటలాలు. బాబా రాజారాం కేసు చూస్తూ అసంతృప్తిగా తల ఊపారు. వారి భావం ఏంటో మా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ఆ 2 సంవత్సరాల వయసులో మా అన్న వయసుకు మించిన చురుకుదనం గల రాజారాము రోజు పువ్వులు కోసుకొచ్చి, ఇంటి ముందున్న పెరటి చెట్టులో ఉన్న పువ్వులు కోసుకొచ్చి దేవుళ్ళ పటాలకు, దేవతా విగ్రహాలకు పువ్వులు పెట్టేవాడు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచిపోయి మా ఇంటి గడప ముందు కూర్చుని ఆ రైల్వే వర్క్షాప్కి వెళ్ళే ప్రతి ఉద్యోగిని పలకరిస్తూ, అతనికి పరిచయం ఉన్నా లేకపోయినా పలకరిస్తూ రామ్ రామ్ అని పలకరించేవాడు. బాబా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన కొద్ది రోజులకు మా 2 సంవత్సరాల అన్న చనిపోయాడు. నా తల్లిదండ్రులు ఎంతో కృంగిపోయారు. అందుకే అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఎందుకు బాబా వారిని చూసి, వాళ్ళ బిడ్డను చూసి చాలా అసంతృప్తిగా, చిరాకుగా, అసహనంగా ఉన్నారో అర్థమైనది. తర్వాత ఒకరోజు బొంబాయికి వెళుతూ దారిలో మరలా ఈ దంపతులిద్దరూ బాబాను దర్శనం చేసుకున్నారు. అప్పుడు మా అమ్మ హృదయ వికారంగా ఏడుస్తూ, బాబా నా బిడ్డకు ఆయుర్దాయం ఇవ్వదలచకపోతే అసలు బిడ్డను ఎందుకు ప్రసాదించినట్లు? ఎందుకు ప్రసాదించావు? ఎందుకు తీసుకెళ్ళిపోయావు? నాకెందుకు పుత్రక్షోభను ఇచ్చావు? నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. నన్ను కాపాడు. ఏమిటి నీ లీల? నిన్నే నమ్ముకున్నాను అని పరిపరి విధములా ఏడుస్తూ ఉంటే బాబా నవ్వి, నీకెందరు బిడ్డలు కావాలి? వారిని ఎలా పోషిస్తావు అన్నారు. అటు తర్వాత వరుసగా 6 కొడుకులు కలిగారు మా అమ్మకు. బాబా గారి అనుగ్రహంతో మా అన్నదమ్ములందరికీ వివాహములైనవి. మా వంశము ఎంత పెద్దగా వృద్ధి చెందిందంటే మేమందరము 60 మందిని కలిసి మా తల్లిదండ్రులతో కలిసి బాబా దయ వల్ల చల్లగా ఉన్నాము. అప్పుడు షిరిడి చుట్టూ చిట్టడివి, ముళ్ళ పొదలు ఉండేవి. ఆ రోజుల్లో షిరిడి వెళ్ళడం ఎంతో కష్టంగా ఉండేది. కోపర్గావ్ మీదుగా ఇడ్లు బండ్ల మీద వెళ్లాల్సి వచ్చేది. గ్రామంలో మంచినీటి కొరత ఉండేది. అందరూ మంచినీటి కోసం ఊరిలో ఉన్న ఒక్క బావి వద్దకే వెళ్లాల్సి వచ్చేది. భోజన వసతులు సరిగ్గా ఉండేవి కావు. ఒకప్పుడు గ్రామం నుండి 1-2 ఫర్లాంగ్ల దూరంలో మా అమ్మకు ఒక చిరుతుపులు కూడా కనబడింది. బాబా 5.5 అడుగుల పొడవుండేవారు. దృఢమైన శరీరము, శరీర ఛాయ గోధుమ రంగు, చాలా తేజవంతంగా ఉండేది. ముఖము ఇంకెంతో ప్రకాశిస్తుండేది. ఎంతో అందంగా, తేజవంతంగా తీర్చిదిద్దినట్లు ఉండేది. దగ్గర 6 అడుగుల వరకు ఉండేవారు. ఎంతో ఆజానుబాహువు. ఆయన సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆయన దివ్యమైన వర్చస్సు భక్తుల హృదయాల్లో పూర్తి పరివర్తన తెచ్చేది. భక్తి శ్రద్ధలతో పాదాక్రాంతులు చేసుకునేది. వారి చుట్టూ ఎంతో రాజవైభవం ఉన్నా ఆయన మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉండేవారు.
మధ్యాహ్న ఆరతి సమయంలో చక్కగా అలంకరించబడిన గుర్రం మసీదు ఎదుట నిలిచేది. చక్కనైన వాయిద్యముల ఘోషతో గ్రామమంతా మారుమోగేది. ప్రతి భక్తునికి బాబా ప్రేమతో ఎంతో రుచికరమైన బర్ఫీని ప్రసాదంగా పంచేవారు. మా తల్లిదండ్రులు దర్శించిన సమయాల్లో షిరిడీకి వచ్చిన భక్తులు కొద్దిమందే ఉన్నారు. కారణం, ఆయన మెట్టులు లేకుండా దక్షిణ కోరుతారని ప్రజలు చెప్పుకునేవారు. ఆయన ప్రవర్తన కూడా అంతుపట్టనిదిగా ఉండేది. గ్రామస్తులు ఎక్కువ మంది ఆయన భక్తులే కానీ ఆయనపై దుష్ప్రచారం కూడా చేసేవారు కూడా ఉన్నారు. ఆయన వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కూడా ఉండేది వాళ్ళ కొంతమందికి. కోపర్గావ్ రైల్వే స్టేషన్లోని ఉద్యోగులు ఎందరో ఆయన పిచ్చివాడని, భక్తుల సర్వస్వం అపహరించి బైరాగులు చేస్తాడని ప్రచారం చేస్తూ ఉండేవారు. వారి వాటలు నమ్మి తిరిగిపోయిన వాళ్ళెందరో. ఈనాడు లక్షలాది మంది భక్తుల చేత పూజింపబడుతున్న ఆయనను భౌతికంగా దర్శించే అదృష్టం కోల్పోయిన వారెంత దురదృష్టవంతులు. ఇంతకంటే అత్యంత బాధాకరమైన, విషాదకరమైన, దురదృష్టకరమైనది ఏముంటుంది వాళ్ళ జీవితంలో? ఒకనాడు దసరా పండుగలలో మా నాన్న షిరిడీ వెళ్ళి తమ అలవాటు ప్రకారం ఒక రూపాయి ఒక కొబ్బరికాయ బాబాకి సమర్పించి దుని దగ్గర కూర్చున్నారు. బాబా ఆయన కేసి చూసి చెయ్యెత్తి 2 వేళ్లు చూపించారు. మా నాన్న మరో 2 రూపాయలు ఆయన పాదాల చెంత పెట్టారు. బాబా మరలా 2 వేళ్లు చూపించారు. అలాగే మరోసారి కూడా అలాగే 2 రూపాయలు వారి పాదాల చెంత పెట్టారు. బాబా మరలా దక్షిణ కోరారు. మరలా ఇచ్చారు మా నాన్న. ఇంకా చివరికి ఒక సమయంలో మా తండ్రి గారు భయపడ్డారు. ఇంకా ఎక్కువ అడిగితే నా దగ్గర డబ్బు లేదే, ఇక నేను బొంబాయికి తిరిగి వెళ్ళలేమో అని ఎప్పుడైతే సందేహం కలిగిందో ఆ క్షణం నుంచి బాబా అడగడం మానేశారు. ఎందుకంటే వారు సర్వజ్ఞులు. ఆయన దక్షిణ కోరనే అనలేదు. తర్వాత 2 మాసాల తర్వాత మా నాన్న తన ఖర్చులు పోను బాబాకు దక్షిణ ఇవ్వడానికి ఈసారి 50 రూపాయలు జేబులో పెట్టుకున్నారు. స్వామి ఎప్పుడు అడుగుతా అప్పుడు ఇవ్వాలని. కానీ బాబా ఈసారి దక్షిణ కోరలేదు. కొద్దిసేపు అయ్యాక మా నాన్న సెలవు కోరగానే బాబా ఉగ్రులై, ఎక్కడికి పోయేది, కూర్చో ఇక్కడ కొంచెం సేపు అని అరిచారు. మా నాన్న భయపడి కదలకుండా కూర్చున్నారు. అర్థం కాలా మా నాన్నకు ఎందుకు ఆయనకు కోపం వచ్చిందో. తర్వాత కానీ తెలియలేదు. ఎందుకంటే ఎంతో శ్రమపడి ఎన్నో వందల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి వస్తాము. గురు సన్నిధిలో 1 నిమిషం కూర్చోగానే మనసు పరిపరి విధములుగా ఎన్నో పనులు గుర్తుకొచ్చి వెళ్ళిపోతాము. ఆయన యొక్క రూప దర్శనము, ఆయన అనుగ్రహము, ఆయన సన్నిధి ఆయనకు అనుకరిస్తేనే దొరుకుతుంది. కానీ మనంతట మనం అనుకుంటే దొరకదు. అందుకే మరలా మనకు దొరకదని వారు అకారణంగా కోపించినట్టు చేసి మమ్మల్ని వారి సన్నిధిని ఉంచుకొని మాకు వారి యొక్క దివ్యమైన సన్నిధిని భాగ్యాన్ని ప్రసాదించారు. మేము ఎంత ధన్యులము. మాకు ఈ విషయమే తట్టదు. మాకు తట్టినల్లా వారికి కోపం ఎక్కువనే. ఆ కోపం కూడా అది మాపై కరుణయే. ఈ 1 గంట తరువాత మరలా వెంటనే బాబా, ఇప్పుడు సమయం వచ్చింది, ఇక వెళ్ళు అని దొలి నుండి కొంచెం విభూతి తీసి మా నాన్న చేతిలో వేశారు. అప్పుడు బాబా దగ్గర ఒక లావాటి వ్యక్తి ఉండేవాడు. అతడు రోజు బాబాకు చిలుం సిద్ధం చేసి ఇచ్చేవాడు. ఆ సేవకు బాబా అతనికి 5 రూపాయలు ఇచ్చేవారు. అలానే రోజు దునికి కట్టెలు మోపు తెచ్చే ఒక ఆమెకు కూడా బాబా రోజు ₹1.5 ఇచ్చేవారు. ఆ రోజుల్లో అదెంతో ఎక్కువ. వారికి బాబా ఇచ్చిన పైకంతో తమ బిడ్డల పెళ్లిళ్ళు చేసుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు. పేదల పట్ల బాబా అంత ఉదారంగా ఉండేవారు. బాబా ఒక మందమైన జొన్న రొట్టె, ఉడకబెట్టిన శనగపిండి, ఉల్లిపాయ తినేవారని మా నాన్న చెప్పేవారు. అందుకే మేము ఎప్పుడూ కూడా అప్పుడప్పుడు జొన్న రొట్టె, ఉడకబెట్టిన శనగపిండి, ఉల్లిపాయలు స్వామికి నివేదన చేసేవాళ్ళము. మీరు కూడా అలాగనే చెయ్యండి. బాబా చెట్టు తోటలోని పూల మొక్కలకు నీళ్లు పోసేవారట. మా నాన్న ఈ ప్రపంచం అంతవరకు ఇంతటి మహనీయుని చూచి ఉండలేదు, ఇక ముందు కూడా చూడబోదు అనేవాడు. ఆ మాటలు ఇప్పటికీ వింటున్నట్లే ఉంటుంది. అది ఎంత సత్యము. మా నాన్న చివరిసారిగా 1918లో వేసవికాలంలో సాయిని దర్శించారు. ఆయన చూస్తూనే బాబా ఇలా అన్నారు, నీకేమి కావాలి అని అడిగారు. మా నాన్న, మిమ్మల్ని పూజిస్తూ మీ పాద సన్నిధిలో ఉండడమే, అదే నాకు
ప్రసాదించండి అన్నారు. అది సరే, ఇంకేమైనా కావాలా అన్నారు బాబా. మా నాన్న పట్టలేని ఆనందంతో కన్నీరు కారుస్తూ మౌనంగా కూర్చున్నారు. అప్పుడు బాబా, అల్లా భలా కరేగా, అల్లా భల్లా కరేగా అని ఆశీర్వదించారు. అదే చివరిసారి ఆశీర్వచనం, అదే బాబా చివరిసారి దర్శనం. ఇప్పటికీ మా అదృష్టం కొద్దీ ఆనాడు మా నాన్న తెచ్చిన 2 బాబా ఫోటోలు ఉన్నాయి. ఇదివరకు ఇంకా చాలా ఉండేవి. మా అమ్మ రోజు వాటికి స్నానం చేయించి ఆ నీరు తీర్థంగా తీసుకునేది. క్రమంగా అవి ఒక్కొక్కటే కాగితం ముద్దలైపోయాయి. చివరికి మా నాన్న చివరి వరకు కరకపూలిలో శ్మశానం వద్దనున్న బాబా మందిరానికి నిత్యం వెళ్ళేవారు. ఫిబ్రవరి 10, 1969 సంవత్సరం తెల్లవారుజామున ఆయనకి బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, సమయం వచ్చింది, నీవు వచ్చేసేయి అన్నారు. తాము సిద్ధంగా ఉన్నామని మా నాన్న చెప్పాడు. ఆ రోజు సాయంత్రమే ఆయన శాశ్వతంగా కన్ను మూశాడు. వారి దేహాన్ని దహనం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా మందిరాన్ని కనిపెట్టుకున్న శ్రీగిరి మహారాజ్ మమ్మల్ని కలుసుకుని, ఆ ముందు రోజు రాత్రి బాబా ఆయనకి స్వప్నంలో కనబడి, ఇదిగో నా భక్తుడు వస్తున్నాడు అని చెప్పి మా నాన్నను చేయి పట్టుకుని శ్మశానంలోకి తీసుకువెళుతున్నారు. ఆ స్వప్నాన్ని మా అందరికీ తెలియచేశారు. ఎంతో ధన్యుడు మీ నాన్న అని చెప్పారు. సంపూర్ణంగా సాయి భగవానుల అనుగ్రహాన్ని పొందినారు మా నాన్న. ఆ గిరి మహారాజు గారే భగవద్గీత చదివి మా నాన్నకు అంత్యక్రియలు జరిపించారు అని బాబా ప్రేరణతో, బాబా అనుగ్రహంతో చోటేలాలు తన తండ్రికి బాబాతో గల సాన్నిహిత్యము, భక్తి శ్రద్ధలు, తండ్రి పొందిన అనుగ్రహాన్ని మనందరికీ తెలియచేశారు. ఇక ఇది సాయి భక్తుడి యొక్క చరిత్ర, జీవిత విశేషములు. మరి అందరూ ఎంతో ప్రేమగా భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్న సాయి బిడ్డ, సాయి అనుగ్రహంతో, సాయి అపారమైన కృపతో, సాయి కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో సద్గురువైన మాతాజీ కృష్ణ ప్రియే, అదే కృష్ణాబాయి మాతాజీ యొక్క జీవితంలోని మరికొన్ని ముఖ్యమైన సంగతులను వివరంగా తెలుసుకుందాము. సాయి అనుగ్రహం పామరులనే కాదు, వాళ్ళకి ధన కనక వస్తు వాహనాలే కాదు, వాళ్ళని భక్తులను సేవకులను మాత్రమే చేయడం కాదు, సద్గురువులను కూడా చేయిస్తుంది. అది మన గురుదేవుల షిరిడీ సాయినాథుల యొక్క గొప్పతనం. కృష్ణప్రియ మాతాజీ యొక్క పతిదేవులైన రావు గారు చాలా కోపిష్టులు, తీవ్రమైన అసహనంతో ఉండేవారు. ఎప్పుడు తన సేవకి ఎంత మాత్రం లేట్ అయినా, ఆలస్యమైనా ఒప్పుకునేవారు కాదు. అలసత్వం కూడా ఉండడానికి వీలు లేదు. చిరాకు పడేవారు, నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు, ఆగ్రహించేవారు. ఇక్కడ కృష్ణప్రియ మాతాజీకి ఆరోగ్యం అంతంత మాత్రము, తీవ్రమైన సాధన చేసేది, నిత్య పూజలు చేస్తుండేది. ప్రాతకాలమున ఇటు పూజలు, వ్రతములు, తన గురుదేవుల పట్ల, షిరిడీ సాయినాథుల పట్ల, తన భగవంతుడైన కృష్ణ పరమాత్ముడి పట్ల తీవ్రమైన భక్తి శ్రద్ధలు, వైరాగ్యంతో కలిగి ఉండేది. తీవ్రమైన సాధన చేస్తూ ఉండేది. యువతల పతిదేవులు ఆయన తనకన్నీ వేళకు సమకూర్చాలని చెప్పి ఆయన నిత్యం భార్యను ఆదేశించేవారు. ఈ 2 పనుల్ని వీలు చిక్కినప్పుడల్లా ఎంతో శ్రద్ధతో చేసుకుండేది. సంసారాన్ని, ఇటు పూజలను చేసుకుంటూ ఉండేది. ఒకనాడు ఆయన నిత్యం కచేరీకి వెళుతూ ఉంటాడు. రావు గారు భర్త ఆయనకి డబ్బా నిండా తాంబూలాలు పెట్టివ్వాలి. అదే మనం ఇప్పుడు కిళ్ళి అంటాం, పాన్ అంటాము. ఆ సమయంలో అక్క తీవ్ర పూజలో ఉన్నది. యువతలు ఇంకా అసహనం ఎక్కువైపోయినది. ఇంకా కాలేదు, అది పెట్టలేదు, ఏమైందని కిందకి అడగడానికి వచ్చారు. అక్క పూజలో ఉన్నది.
మరలా తీవ్రంగా పైకి వెళ్ళారు. తలన్నా కట్టుకుందామని బాక్స్ ఓపెన్ చేశారు. నిండుగా పాన్లున్నాయి. ఆ తాంబూలాలన్నీ